కోటాలో పేకాటను కూడా చేర్చిందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. వైసీపీ పాలనలో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి 29 ఆటలు మాత్రమే ఉంటే వాటి సంఖ్యను 67కు చేర్చి అక్రమాలకు పాల్పడ్డారని నిప్పులు చెరిగారు. 2% ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటాను దురుద్దేశపూర్వకంగా 3%కి పెంచి డిఎస్సి రాయకుండానే బడిలో పంతులుగా చేర్చేశారని ఆరోపించారు. బ్రిడ్జి ఆటలో నైపుణ్యం ఉన్నా కూడా ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చారన్నారు. ఇక కృష్ణా జిల్లా అవనిగడ్డలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ శ్రేణులకు సర్పై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పేర్ని నాని పాల్గొన్నారు. స్పోర్ట్స్ కోటాకి ఏంటంటే ఆటల్లో నైపుణ్యం ఉన్నటువంటి పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగేప్పటికి 2% ఈ పరీక్షల్లో టెట్ పాస్ అయి డిఎస్సి పాస్ అయి క్వాలిఫై అయినటువంటి పిల్లల్లో ఆటల్లో నైపుణ్యం ఉండి ప్రపంచ స్థాయి ఆటో దేశ స్థాయి ఆటలోనో ఏం ఆడుకుంటే సర్టిఫికెట్లు ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకుని స్పోర్ట్స్ కోటా కింద ఇస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కగానే ఈ టీచర్ల పోస్టులు తీసేప్పుడు ఏం చేశారంటే దురుద్దేశపూర్వకంగా దాన్ని 3%కి పెంచి పరీక్ష రాయకుండానే టెస్ట్ పరీక్ష కానీ డిఎస్సి కానీ రాయకుండానే టీచర్ల ఉద్యోగంలోకి బడిలోకి పాఠం చెప్పడానికి చేర్చేసుకోవచ్చు. సర్టిఫికెట్ ఉంటే చాలండి, స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉంటే చాలండి. ఆటలను కూడా జగన్ గారు ఉన్నంత వరకు 29 ఆటలే ఉన్నాయి. ఇప్పుడు 67 ఆటలను చేశాడు. 67 ఆటలు కొత్త ఏంటో తెలుసండి, మన ఇంటి ముందు స్కూల్స్లో రింగ్ ఆడుకుంటాం. రింగ్ ఆడుకునే దాంట్లో ఆఖరికి ప్యాక్ ఆట కూడా పెట్టాడు.